రవి మరియు ప్రియల పెళ్లి ఒక కలల ప్రపంచంలో జరిగినట్లుగా అంగరంగ వైభవంగా జరిగింది. రవి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా దుబాయ్లో మంచి హోదాలో ఉండడంతో ప్రియ తన భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నది. పెళ్లి జరిగిన మొదటి నెల రోజులు ఎంతో ఆనందంగా గడిచిపోయాయి. రవి తన భార్యను, తల్లి పార్వతమ్మను సమానంగా చూసుకోవాలని ఎప్పుడూ అనుకునేవాడు. అయితే రవి తిరిగి దుబాయ్కి వెళ్లాల్సిన సమయం రాగానే అందరిలోనూ ఒక విధమైన ఆందోళన మొదలైంది. రవి ప్రియ చేతులు పట్టుకుని కళ్ళల్లో నీళ్లతో తన మనసులోని మాటను ఇలా వ్యక్తపరిచాడు. ప్రియ, మనం ఇప్పుడే ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టాం. నాకు ఉద్యోగరీత్యా బయటకు వెళ్లడం తప్పడం లేదు. నా తల్లి పార్వతమ్మ అమాయకురాలు. ఆమె ఈ లోకంలో నా కోసం తప్ప ఎవరి కోసమూ బ్రతకలేదు. ఆమె వయసు పైబడింది. ఆమెకు తోడుగా ఉండి ఆమెను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు నీది కూడా. ఆమెను జాగ్రత్తగా చూసుకుంటే అది నాకు నువ్వు ఇచ్చే అతిపెద్ద బహుమతి అని ప్రాధేయపడ్డాడు. ప్రియ అప్పుడు తల ఊపింది. కాని ఆమె మనసులోని అత్తగారిని భరించాలి అన్న ఆలోచనే భారంగా అనిపించింది. రవి వెళ్ళిపోయాక ఆ ఇల్లు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. పార్వతమ్మ గారి కోడలికి ఏ లోటు రాకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తున్నా ప్రియకు మాత్రం ఆ ఇల్లు ఒక జైలులా అనిపించింది. తన స్వేచ్ఛను ఆస్వాదించలేక అత్తగారి చాదస్తంతో ఇబ్బంది పడుతున్నాననే భావన ఆమెలో రోజు రోజుకు బలపడింది. బాధ్యతను ఒక వరంలా కాకుండా ఒక శిక్షలాగా ప్రియ భావించడం ఆ ఇంటికి వచ్చిన మొదటి చిక్కుముడి. రవి నమ్మకాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఆమె మనసు నుంచి పూర్తిగా తొలగిపోయింది. ఆ గడప దాటి బయటకు వెళ్లే స్వేచ్ఛ లేకపోవడం ఆమెలో అసహనాన్ని నింపింది. అత్తగారి మాటలు ఆమెకు నీతుల్లాగా కాకుండా అడ్డుకట్టలుగా అనిపించేవి. జీవితం అంటే కేవలం విలాసాలు మాత్రమే అని ఆమె భ్రమపడింది. ఇలా రవి వెళ్లిన కొన్ని రోజులకి ప్రియలో ఒక తెలియని మార్పు మొదలైంది. ఆమె తన ప్రపంచాన్ని తన అత్తగారితో పంచుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేదు. ప్రతి విషయంలోనూ అత్తగారిని తక్కువ చేసి చూడడం మొదలుపెట్టింది. అసలైన కన్నీటి గాథకు నాంది అక్కడే పడింది. తన కళ్ళ ముందు ఉన్న మమతను తృణప్రాయంగా భావించే స్థితికి ఆమె చేరుకుంది. రవి దుబాయ్ వెళ్లిన మొదటి నెలలోనే ప్రియ అకౌంట్కు ₹1,00,000 పంపాడు. అంత డబ్బు ఒక్కసారిగా చేతికి రాగానే ప్రియలో ఒక వింతైన అహంకారం అంకురించింది. ఆ డబ్బుతో తన జీవితాన్ని ఎలా విలాసవంతం చేసుకోవాలా అని మాత్రమే ఆమె ఆలోచించింది. ఖరీదైన పట్టు చీరలు, బ్రాండెడ్ మేకప్ కిట్లు, రోజుకు 2 సార్లు బయట ఖరీదైన హోటళ్లలో విందులు ఆమె దినచర్యగా మారాయి. తన స్నేహితులతో కలిసి షాపింగ్ మాల్స్ తిరగడం, సోషల్ మీడియాలో తన వైభవాన్ని ప్రదర్శించుకోవడమే ఆమెకు జీవిత లక్ష్యం అయిపోయింది. పార్వతమ్మ గారు ఒక సాధారణ ఇల్లాలు. ఆమె జీవితమంతా కష్టాల్లోనే గడిచింది. ఆమె తన కోడలికి, అమ్మా ప్రియ, అనవసరపు ఖర్చులు తగ్గించుకో, మనం రేపటి గురించి కూడా ఆలోచించాలి, కరెంటు బిల్లు కూడా ఎక్కువగా వస్తోంది అని సున్నితంగా సూచించేది. ఆ మాటలకు ప్రియకు కోపం కట్టలు తెంచుకుని, నా డబ్బులు నేను ఖర్చు పెడుతున్నాను, మీకెందుకు అంత బాధ? మీ పాతకాలపు ఆలోచనలు నా మీద రుద్దకండి అని కసిరినట్టు చెప్పేది. ఆ మరుసటి రోజే ప్రియ ₹10,000 పెట్టి ఒక ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొనుక్కుంది. అదే సమయంలో పార్వతమ్మ గారి మందులు అయిపోయి అవి కొనమని కోడలిని అడిగితే ప్రియ విస్మరించింది. చూద్దాంలే, నాకు ఇప్పుడు సమయం లేదు, మీరు కావాలంటే పొరుగువారిని అడగండి అని మొండిగా చెప్పింది. తన విలాసాల ముందు అత్తగారి ప్రాణం, ఆరోగ్యం చాలా చిన్నవిగా ఆమెకు అనిపించాయి. డబ్బుతో కొనే ప్రతి వస్తువు ఆమెకు సంతోషాన్ని ఇస్తుందని తలచింది. అత్తగారి ఆవేదన ఆమె చెవులకు పడలేదు. ఆవిడ కళ్ళల్లోని నీళ్లు ఆమెకు కనిపించలేదు. ప్రియ మారుతున్న తీరు చూసి చుట్టుపక్కల వారు కూడా ఆశ్చర్యపోయేవారు. తన స్నేహితులతో కలిసి విచ్చలవిడిగా డబ్బు తగలేయడం ఆమెకు ఒక సరదాగా మారింది. ఇంటి బాధ్యతలను, పార్వతమ్మ గారి అవసరాలను పూర్తిగా పక్కన పెట్టేసింది. తన అత్తగారిని ఒక పని మనిషి కంటే హీనంగా చూడడం మొదలుపెట్టింది. ఆమె మనసులోని మానవత్వం పూర్తిగా అడుగంటింది. కేవలం భౌతికమైన సుఖాలు మాత్రమే జీవితం అని భ్రమపడే స్థితికి ఆమె చేరుకుంది. రవి పంపిన డబ్బు ఒక శాపంగా మారి ఆమెలోని మనిషిని చంపేసింది. ఇది ఒక విషాదకరమైన మార్పు. ఇది ఆమె పతనానికి మొదటి మెట్టుగా నిలిచింది. కాలం గడుస్తున్న కొద్దీ పార్వతమ్మ గారి ఆరోగ్యం మరీ క్షీణించింది. ఆమెకు గుండె జబ్బుతో పాటు షుగర్ వ్యాధి కూడా అధికమైంది. ఆమె కనీసం నడవలేని స్థితికి చేరుకున్నారు. కానీ ప్రియకు మాత్రం ఏమాత్రం చలనం లేదు. రవి ప్రతిరోజు ఫోన్ చేసేవాడు.
అప్పుడు ప్రియ నాటకాల్లో ఆరితేరినట్లు అబద్ధాలు చెప్పేది. అత్తగారు హాయిగా ఉన్నారు, ఈరోజు పార్క్ కూడా వెళ్లారు, మందులు వేసుకున్నారు అని రవిని నమ్మించేది. ఒకరోజు పార్వతమ్మ గారు శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారి నేల మీద పడి బ్రతిమలాడారు. అమ్మా ప్రియ, నాకు ఊపిరి ఆడడం లేదు, దయచేసి నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళు, నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి అని దీనంగా అడిగారు. కానీ ప్రియకు అప్పుడు తన స్నేహితులతో కలిసి షాపింగ్కి వెళ్లే హడావిడి ఉంది. ఆమె అత్తగారిని చూసి, ఎప్పుడు ఏదో ఒక నాటకం ఆడకండి, నాకు సినిమాకు వెళ్ళాలి, ఇప్పుడు సమయం లేదు, సాయంత్రం వచ్చాక చూద్దాంలే అని కసిరింది. ఆ వృద్ధురాలి ప్రాణ భయాన్ని, ఆమె కళ్ళల్లో ఉన్న ఆవేదనను చూసినా ప్రియ మనసు కరగలేదు. ఆమెకు ఆ సమయంలో షాపింగ్లో కొనబోయే బట్టల మీద ఉన్న ధ్యాస అత్తగారి ప్రాణాల మీద లేదు. పార్వతమ్మ గారు తన చివరి శ్వాసలతో కొట్టుకుంటున్నట్లు గమనించిన ప్రియ మాత్రం బయటకు వెళ్ళిపోయింది. తన స్వార్థం ఎంతవరకు దిగజారిందో ఆమెకు అర్థం కాలేదు. ఒక మనిషి మరణానికి ఆసుపత్రికి తీసుకెళ్లడం కనీస బాధ్యత, కానీ ఆమె దాన్ని ఒక భారంలా భావించింది. ప్రియ వెళ్లిపోయాక ఆ ఇంట్లో ఆ వృద్ధురాలు ఒంటరిగా విలవిలలాడారు. సహాయం చేసే నాథుడు లేక గది మూలల్లో ఆమె పడిన వేదన వర్ణనాతీతం. ఆ నిర్లక్ష్యం ఆమె మరణానికి ఒక పునాదిని వేసింది. ప్రియకు మాత్రం తన విలాసాల మీద తప్ప లోకం మీద ఏమాత్రం జ్ఞానం లేదు. అత్తగారి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా ఆమె తన ప్రపంచంలోనే మునిగిపోయింది. ఆ క్షణం ఆమె చేసింది మానవత్వం లేని ఒక క్రూరమైన పని. ఒక కోడలిగా ఆమె ఆ రోజే ఓడిపోయింది. పార్వతమ్మ గారు చనిపోయే క్షణాల్లో కూడా తన కోడల్ని తిట్టుకోలేదు, దేవుడిని ప్రార్థించారు. కానీ ప్రియ ఆలోచనలు మాత్రం కేవలం అబద్ధాలు అల్లడం మీదనే సాగాయి. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, ఒక పద్ధతి ప్రకారం చేసిన హత్యతో సమానం. రాత్రి 12 గంటలు కావస్తోంది. ప్రియ విలాసవంతంగా షాపింగ్ ముగించుకొని ఇంటికి చేరుకుంది. ఇల్లు మొత్తం శ్మశాన నిశ్శబ్దంతో ఉంది. గదిలో నుంచి మూలుగులు వినిపిస్తున్నాయి. పార్వతమ్మ గారు నేల మీద పడి ప్రాణాలతో పోరాడుతున్నారు. ఆ దృశ్యం చూసి ప్రియకు ఒక్క క్షణం భయం కలిగింది. కానీ మరుక్షణమే ఆమెలోని స్వార్థం, రాక్షస ప్రవృత్తి మేల్కొన్నాయి. ఆమె మనసులో వచ్చిన మొదటి ఆలోచన, ఈవిడ బ్రతికితే నాకు ఆసుపత్రి ఖర్చులు, సేవలు తప్పవు, నా డబ్బంతా వృధా అవుతుంది అన్న నీచమైన ఆలోచన. ఆమెకు కనీస జాలి కలగలేదు. పార్వతమ్మ గారు పడుతున్న నరకాన్ని చూసి కూడా ఆమె చలించలేదు. ఉదయం చూద్దాంలే, ఇప్పుడు రాత్రి అయ్యింది, ఏదో ఒకటి జరుగుతుందిలే అని తలుపు వేసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. గది వెలుపల పార్వతమ్మ గారు చివరి ప్రయత్నంగా మూలుగుతున్న ప్రియ చెవుల్లో దూది పెట్టుకుంది. హాయిగా మంచం మీద పడుకొని నిద్రపోవడానికి ప్రయత్నించింది. ఆమె మనస్సాక్షి అస్సలు చావలేదు. మనిషిగా ఆమె ఎంతగా పతనమైందో ఆ రాత్రి రుజువైంది. బయట ఒక జీవం ఆరిపోతూ ఉంటే లోపల ఆమె తన స్వార్థంతో విర్రవీగింది. రవి పంపిన డబ్బును ఎలా ఖర్చు పెట్టాలా అని ఆలోచించే మెదడు ఒక ప్రాణాన్ని కాపాడలేకపోయింది. పార్వతమ్మ గారి దగ్గులు, మూలుగులు గది గోడలను దాటి వినబడుతున్నా ఆమె పట్టించుకోలేదు. ఇది ఒక భయంకరమైన దృశ్యం. ఒక కోడలు తన అత్తగారిని మృత్యువుకు వదిలేసిన క్షణం. ఆమె నిద్రలో కూడా ఎలాంటి భయం లేదు, కేవలం తన విలాసాల పట్ల ఆరాటం మాత్రమే ఉంది. ఉదయం ఎలాగూ చనిపోతారని ఆమె ముందే ఊహించి తన పని తాను పూర్తి చేసుకుంది. ఆ రాత్రి ఆ ఇంట్లో జరిగిన పాపం చరిత్రలో నిలిచిపోయేది. ప్రాణాలతో పోరాడుతున్న ఒక వృద్ధురాలికి సొంత కోడలే యముడిగా మారింది. ఆమె పడుకున్న నిద్రలో కూడా అత్తగారి ఆవేదన ఆత్మను తాకలేదు. అంతగా ఆమె తన స్వార్థంలో మునిగిపోయింది. ఇది మనిషిగా కాకుండా ఒక యంత్రంలా ఆమె ప్రవర్తించిన తీరు. తన అత్తగారి చివరి క్షణాలను కూడా ఒక భారంలా భావించింది. ఏమీ తెలియనట్లుగా ఆమె నిద్రపోయింది. ఉదయం వరకు ఆమె ఎంతో హాయిగా కలలు కంది. కానీ ఆ ఇంట్లో ఒక ప్రాణం గాలిలో కలిసిపోయింది. తెల్లారేసరికి, ఉదయం లేచి చూసేసరికి పార్వతమ్మ గారు చనిపోయి ఉన్నారు. ఆ దృశ్యం చూసి ప్రియ భయపడలేదు. ఆమె ముందుగా ఆలోచించింది, రవికి తెలిస్తే ఏమవుతుంది, ఆస్తి ఎలా వస్తుంది అని. వెంటనే పక్కింటి సీతమ్మను పిలిచి అందరి ముందు నాటకం ఆడుతూ వెక్కి వెక్కి ఏడ్చింది. రవికి కూడా అత్తగారి మరణం గురించి చెప్పలేదు. కొన్ని రోజులు అలా గడిపింది. రవి ఫోన్ చేస్తే అత్తగారు బాగానే ఉన్నారు, నిద్రపోతున్నారు అని అబద్ధాలు చెప్తూనే ఉంది. రవి ఒకరోజు ఫోన్ చేసి, ప్రియా, నేను ఒక కల కన్నాను, అమ్మ చాలా ఏడుస్తుంది, నొప్పిగా ఉందని అంటోంది అని అడిగాడు. ప్రియ ఏమాత్రం భయపడకుండా నవ్వుతూ, అవన్నీ కలలు మాత్రమే, అత్తగారు ఇంకో చోటికి వెళ్లారు, మీరేమీ చింతించకండి అని మాట దాటేసింది.
3 నెలల తర్వాత రవి ఆకస్మికంగా ఇంటికి వచ్చాడు. తలుపు తీయగానే ప్రియకు భూమి కదిలినట్లయింది. అతని వెనక మన ఊరి సీతమ్మ ఆంటీ ఉన్నారు. ఆవిడ కళ్ళల్లో ఉన్న కోపాన్ని చూసి ప్రియ వణికిపోయింది. రవి లోపలికి వచ్చి, అమ్మ ఎక్కడ? 6 నెలల తర్వాత వచ్చాను, అమ్మను చూడాలి అంటూ గదివైపు వెళ్ళాడు. ప్రియ అడ్డుపడి, వద్దు రవి, ఈరోజు వద్దు అని ఆపడానికి ప్రయత్నించింది. కానీ సీతమ్మ ఆంటీ గట్టిగా అరిచారు. వెళ్ళు రవి, లోపలికి వెళ్ళి చూడు, నీ భార్య నీ తల్లిని చంపేసింది అని. రవి లోపలికి వెళ్ళి చూశాడు. అక్కడ ఏమీ లేదు. ఒక దుమ్ము పట్టిన మంచం మాత్రమే ఉంది. రవికి నిజాన్ని భరించలేక గొంతులో నుంచి ఏడుపు వచ్చింది. ఆ దృశ్యం అతన్ని కుప్పకూలేలా చేసింది. ప్రియ చేసిన మోసం, అబద్ధాలు, ఆమె నిర్లక్ష్యం అంతా ఒకేసారి రవి ముందు ప్రత్యక్షమయ్యాయి. తను ఎంతో నమ్మి అప్పగించిన బాధ్యత ఇలా మరణానికి దారి తీస్తుందని రవి ఊహించలేదు. ఆ సమయంలో రవి పడిన వేదన వర్ణనాతీతం. అతని ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రియ నిశ్చేష్టురాలై నిలబడింది. తన అబద్ధాల పునాదులు అన్నీ కూలిపోయాయి. ఆ రోజు సత్యం గెలిచింది. ఆమె మోసం బయటపడింది. రవి ఆ తల్లిని కోల్పోయిన బాధలో, ఆవేశంలో ప్రియను గోడకు కొట్టాడు. అప్పటి వరకు ఆమె ఆడిన నాటకం ముగిసింది. ఆ రాత్రి రవి ప్రియకు విడాకులు ఇచ్చి ఇంటి నుండి శాశ్వతంగా గెంటేశాడు. ప్రియ అప్పుడు దిక్కులేని దానిగా రోడ్డున పడింది. తన పుట్టింటి వారు కూడా అత్తను చంపిన దానివి మాకు వద్దు అని తరిమేశారు. డబ్బుతో కొన్న విలాసాలు ఆమె జీవితాన్ని శూన్యం చేశాయి. ఇప్పుడు ఆమె దగ్గర ఏమీ లేదు. కేవలం చేసిన తప్పు పట్ల పశ్చాత్తాపం మాత్రమే ఉంది. ఏకాకితనంలో ఆమె తన జీవితం ఎలా నాశనమైందో అర్థం చేసుకుంది. రవి ఎంతో ప్రేమతో ఆ ఇంటిని అప్పగిస్తే ఆమె దాన్ని నరకం చేసింది. ఇప్పుడు పగలు రాత్రి అనే తేడా లేకుండా కన్నీళ్లతో గడుపుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఆమెకు తన అత్తగారి అపరాధ భావం వేధిస్తోంది. తను చేసిన తప్పులు తనని దహిస్తున్నాయి. ప్రతిక్షణం అది ఆమెకు గుర్తుకు వస్తోంది. మనిషిని మనిషిగా ప్రేమించడం మర్చిపోతే చివరకు మిగిలేది ఏకాకితనం మాత్రమే అని ఇప్పుడు ఆమెకు అర్థమైంది. ఆమె ఎంతో ఆశపడి అనుభవించిన విలాసాలు ఇప్పుడు ఆమెకు ఒక శాపంలా మారాయి. పుట్టింటి వారు కూడా తలుపులు మూసేయడంతో ఆమెకు ఆశ్రయం దొరకలేదు. ఎంతో గౌరవంగా బ్రతకాల్సిన జీవితం స్వార్థంతో ఎలా పతనమైందో ఆమెకు తెలిసి వచ్చింది. ఈ రోజు ఆమె ఎక్కడున్నా ఈ అపరాధ భావం ఆమెను వెంటాడుతూనే ఉంటుంది. మనిషి జీవితంలో ప్రేమ, మమత ఎంత ముఖ్యమో ఆమె ఇప్పుడు తెలుసుకుంది. తను చేసిన పాపం తనను ఎప్పటికీ వదలనని గ్రహించింది. ఎంతో మందిని నమ్మించి మోసం చేసిన ఫలితం ఆమె అనుభవిస్తుంది. ఇప్పుడు తనను పట్టించుకునేవారు, పలకరించేవారు ఎవరూ లేరు. తన జీవితం ఒక శూన్యంలోకి జారిపోయింది. పశ్చాత్తాపం తప్ప ఏమీ మిగల్లేదు. ఇతరుల ప్రాణాల మీద విలాసాలు కోరుకుంటే చివరకు ఇలాగే మిగులుతుందని ఆమె జీవితం ఒక ఉదాహరణ. తన అహంకారం, స్వార్థం తనను ఏకాకిని చేశాయి. మనుషుల మధ్య ఉండాల్సిన బంధాన్ని తెంచుకున్నందుకు ఆమె అనుభవిస్తున్న శిక్ష ఇది. చివరికి ఆమె మిగిల్చుకున్నది ఒక విషాద గాథ మాత్రమే. మనం చేసే తప్పులు ఒకరోజు మననే దహిస్తాయి. నిజమైన ప్రేమ, మమతలే మనిషికి తోడు, కాదంటారా? ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.